బంగారం కొనడాన్ని క్యాష్తో ఎంత కొనవచ్చు బంగారం? ఏదైనా 2 lakhs వాల్యూ అంతే, అంతే అంతకంటే ఎక్కువ లేదు. అయ్యో, క్యాష్ పేమెంట్ 2 lakhs దాటితే మాత్రం కంపల్సరీ క్యాష్ పేమెంట్ చేయకూడదు, అంటే just అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. 10 grams ఇక కంటే ఎక్కువ పర్చేజ్ సేల్ ఉంటే కొన్ని అంటే వ్యాపారంలో పర్చేజ్ సేల్ చేస్తే 20,000 కంటే ఎక్కువ క్యాష్, 10,000 కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండకూడదు. ఒక ట్రాన్సాక్షన్ 10,000 అంటే వ్యాపారం చేస్తే. అచ్చా, లేకపోతే 2 లక్షల లిమిట్ దాటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కొనకూడదు, క్యాష్ ఇవ్వకూడదు అంతకంటే. ఎనీ ప్రాపర్టీ. రైట్ సార్, 2030 వరకు బంగారం ధర ఎంత ఉండొచ్చని మీ అంచనా? బంగారం ఎందుకంటే ఏదైనా సరే కదా పెరగచ్చు కదా, పెట్టుబడి ఏదైనా పర్లేదు కదా. అంటే ఇప్పుడు ఈ మూడే కదా, అంటే సిల్వర్ ఇట్లా భూమ్ అని దేంట్లో పెట్టుకోవచ్చు, దేంట్లో పెట్టుకోవచ్చు మీరు. బంగారం పెరుగుతుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేదు. అచ్చా, లేదు. ఓకే, లేదు. అమరావతి వర్సెస్ ఫోర్త్ సిటీ, హైదరాబాద్లో ఫోర్త్ సిటీ, ఈ రెండిట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి డబుల్ ఇన్కమ్ వస్తుంది? ఇక్కడ హైదరాబాద్ బెటర్, ఫోర్త్ సిటీ బెటర్. ఫోర్త్ సిటీ బెటరా? ఓకే, అది డెవలప్ డెవలప్, ఇది ఆల్రెడీ డెవలప్డ్. ఇది ఓకే, ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. ఏముంది సార్ అక్కడ? ఏం లేదుగా. ఉండకపోవడం కాదు, సిటీలో కూడా ఏం లేదుగా. ఉండకపోవడం కాదు, అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు అర్థం చేసుకోబడలేదు ఏంటంటే ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చింది హైదరాబాద్కి. అచ్చా, ఓకే, రైట్. ఆ ఇమేజ్ పుల్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే ఓకే ఓకే, ఇమేజ్ పుల్స్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్. ఆ ఇమేజ్ అక్కడ డెవలప్ కాలేదు, ఇంకా టైం పడుతుంది. అంతే కదా, ఇంతకంటే ఇంకా ప్రాఫిట్ వస్తుండొచ్చు, కానీ వెయిట్ చేయాలి. అక్కడ అంతసేపు వెయిట్ చేయగలుగుతుంటే అక్కడ పెట్టుకోవచ్చు. మెయిన్ ప్రాబ్లం రియల్ ఎస్టేట్ ఏంటంటే లిగాలిటీ ఆఫ్ ద డాక్యుమెంట్, లిగాలిటీ ఆఫ్ ద ల్యాండ్. పర్పస్ దేనికి ఉంది, మా టౌన్ ప్లానింగ్లో ఏముంది, అది ఇంపార్టెంట్ అక్కడ. రైట్ సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకోవద్దంటారు. ఎందుకు? ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల ఎందుకోసం తీసుకుంటాం గోల్డ్ లోన్? ఇప్పుడు ఎప్పుడైనా కానీ అవసరానికి. అది అవసరం ఏంటి? అప్పు తీసుకుంటున్నాం ఖర్చుల కొరకంటే, దాని చెడ్డ అలవాటు ఇంకోటి లేదు. ఇంకా ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి రావద్దు. ఓకే, అంతే. సంపాదించడానికి అప్పు తీసుకోండి, పెట్టుబడి పెట్టడానికి అప్పు తీసుకోండి, ఇల్లు కోసం అప్పు తీసుకోండి, ఎడ్యుకేషన్ కోసం అప్పు తీసుకోండి. పర్పస్ ఉంది దానివల్ల. ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. బంగారం తీసుకోవడం, పెట్టి లోన్ తీసుకోవడం అంటే ఒక ఆస్తిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట్టుగా అంతే. బంగారమైన ప్రాపర్టీ అయినా అంతే. అందులో 5% 10% వదిలేసుకున్నట్టే కదా, అంతే. ఆ పరిస్థితి రానిది ఎప్పటికీ కూడా. ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి రానిది. ఎకనామిక్ డిసిప్లిన్లో, ఫైనాన్స్ డిసిప్లిన్లో, ఫ్యామిలీ డిసిప్లిన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అది. ఓకే, ఖర్చులు మేనేజ్ చేసుకోవాలి అంతే, అంతే తప్ప తాకట్లు పెట్టి. సేవ్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి. అంతేగాని ఖర్చు పెడితే మిగిలిన సేవ్ చేయడం కాదు, ఎప్పటికి రాదు అది. అదే ఇప్పుడు చూడండి, 20-25 వేలు సంపాదించే వాళ్ళు 2,000 3,000 సేవ్ చేయగలుగుతున్నారు. 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఎందుకు సేవ్ చేయలేరు? క్రెడిట్ కార్డు అందుకే ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఎందుకంటే ఈఎంఐలు ఎక్కువైపోయి. వీక్నెస్ అది, యువర్ వీక్నెస్, యు ఆర్ ద పనిష్, యు ఆర్ ద రెస్పాన్సిబుల్. ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ వాటి సంగతి ఏంటి సార్? అవి సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చేది. అంటే మనకు డబ్బు పెట్టేస్తే అందులో సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు 5 years అవుతే ఎన్కరేజ్ చేసుకోవచ్చు. అంటే పీరియడ్ ఇస్తారు, ఆ పీరియడ్లో ఏదంటే తీసుకోవచ్చు. అంతవరకు 2.5% ఇంట్రెస్ట్ చేయాలి సంవత్సరానికి. ఇప్పుడు గవర్నమెంట్ మానేసింది అది. అచ్చా, గవర్నమెంట్ స్కీమ్ తీసుకోవట్లేదు ఇప్పుడు, లేవు అసలు, కొత్త ఇవ్వట్లేదు. లాస్ట్ జూన్ నుంచి ఇవ్వట్లేదు. ఈఎంఐ మీద ఇల్లు కొనుక్కోవడం బెటరా, లేదంటే రెంట్కు ఉండి ఆ డబ్బుల్ని వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా? మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈఎంఐ డబ్బులు అయితే అంటారా? సొంత ఈఎంఐ రెంట్ కంటే డబ్బులు కాకూడదు. ఓకే, మ్యాక్సిమం అదిగా. రైట్. మీరు 25,000 రెంట్ ఇస్తున్నారు, ఇన్స్టాల్మెంట్ 50,000 దాటకూడదు. ఎందుకంటే ఖర్చు భరించగలుగుతాం. అదే మీరు 25,000 రెంట్కి వెళ్ళి 75,000 1,00,000 ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నాను అనుకోండి, ఖర్చు భరించలేరు. అప్పుడు మళ్ళీ అప్పుగా లోన్ కోసం మళ్ళీ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, లోన్ చెల్లించడానికి లోన్ తీసుకునే పరిస్థితి రాకూడదు. అది ఫస్ట్ కండిషన్ అన్నమాట. సంపాదించే లోన్ చెల్లించాలి తప్ప మళ్ళీ లోన్ తీసుకొని చెల్లించే పరిస్థితి రాకూడదు. రెంట్కుంటూ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటారా? చేయొచ్చు, రెంట్కుంటూ చేయొచ్చు. కాకపోతే మీ సొంత డబ్బు అయితే పర్వాలేదు. ఎంతవరకు లోన్ ఉంది అది? ఇప్పుడు మీ ఉండటానికే తీసుకునే అయితే ఇల్లు, అపార్ట్మెంట్ అయితే కొన్ని రెంట్కి ఇవ్వడం అనేది హైలీ వేస్ట్. ఓకే, అంటే ఇన్స్టాల్మెంట్ ఎక్కువ ఉంటుంది, రెంట్ తక్కువ వస్తుంది. కరెక్ట్. అవును, మనం ఉండడం అయితే కొనుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు. ఓకే ఓకే. అది ఇల్లు రెంట్కి ఇచ్చి దాన్ని సంపాదిస్తాను కూడా మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్గా లాస్ అవుతే మాత్రం లాభం జరిగే అవకాశం తక్కువ. రైట్. వెండి బిస్కెట్లు కొనొచ్చా, లేదంటే వెండి వస్తువులు కొనాలి? ఏదైనా పర్లేదు, బిస్కెట్ అయినా వెండి అయినా అంటే వెండి వస్తువులు అయితే ఏమవుతుందంటే దాంట్లో తరుగు అనే 50% దాకా ఉంటుంది వెండి. ఇది అందుకే ఇప్పుడు ఈ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కదా, సిల్వర్ బాండ్స్ తీసుకుంటే అయిపోతుంది. ఈటీఎఫ్ సిల్వర్ బాండ్స్ ఉన్నాయా? గవర్నమెంట్ గోల్డ్ ఆపింది అంతే. గవర్నమెంట్ ఇవ్వట్లేదు, వేరే కంపెనీస్ ఇస్తున్నాయి. అచ్చా, ఓకే. వాళ్ళు ఇన్కమ్ 2.5% ఇవ్వట్లేదు.
వేరే ఫండ్స్ ఇస్తున్నారు, అచ్చా, తీసుకుంటున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళు. ఓకే ఓకే. ఎన్నో ఫండ్స్ వచ్చాయి, చాలా అన్ని చాలా ఫండ్స్ వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ చాలా వరకు కూడా గోల్డ్ తీసుకున్నారు. అచ్చా అచ్చా. సార్ ఈ రియల్ ఎస్టేట్లో క్లియరెన్స్, టైటిల్ క్లియరెన్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి సార్? టైటిల్ క్లియరెన్స్ అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటి, ద మున్సిపాలిటీలో ఉన్న రికార్డ్ ఇంపార్టెంట్. అచ్చా. ద మోస్ట్ పవర్ఫుల్ ఇస్ మున్సిపల్ రికార్డ్స్. ఓకే. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాదు, మున్సిపల్ డాక్యుమెంట్స్ ఏదంటే అది ఇంపార్టెంట్. పంచాయత్ ఆఫీస్ కానీ మున్సిపాలిటీ కానీ రికార్డు ఉంటుంది వాళ్ళు, అవును, అది ఇంపార్టెంట్. కొన్నప్పుడైనా కానీ అక్కడ రికార్డ్ చేంజ్ చేసుకోవాలి, అమ్మినప్పుడు కూడా అక్కడ రికార్డ్ చేంజ్ చేయించుకోవాలి, ఓకే, అది ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారు, డాక్యుమెంట్ తీసేసుకుంటారు, రిజిస్ట్రేషన్ అప్లై చేస్తారు, కానీ అక్కడ అలాగే ఉంటుంది. టైటిల్ ఇచ్చే అధికారం లోకల్ అథారిటీకే ఉంటుంది తప్ప రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఉండదు. ఇప్పుడు మన ప్రాపర్టీ కొన్నాక మున్సిపాలిటీకి వెళ్ళి మళ్ళీ దాన్ని మన మార్పించుకోవాలి, పేరు మార్చుకోవాలి. అగ్రికల్చర్ అనుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో, ఓపెన్ ప్లాట్ అనుకోండి మున్సిపాలిటీలో, కంపల్సరీ చేంజ్ చేయించుకోవాలి. అచ్చా, తెలీదు. టైటిల్ ఇష్యూయింగ్ అథారిటీ లోకల్ అథారిటీకే ఉంటుంది, ఓకే. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓన్లీ అథెంటిసిటీ డాక్యుమెంట్ అది. ఓకే. వీళ్ళు అమ్మేశ్వరు వీళ్ళు ఉన్నారని చెప్పడానికి తప్ప టైటిల్ ఇచ్చే అధికారం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి లేదు. సార్ నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి సార్, ఇప్పుడు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? రియల్ 4 ఎస్టేట్ భాగాలు డివైడ్ చేయండి. ఓకే. దాన్ని ఆ 10 లక్షలు 10 లక్షలు కూడా రైట్. ఒక సేఫ్టీ కొరకు ఒక 2.5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ బ్యాంక్లో కానీ ఉంచండి. ఇంకో 2.5% మీరు ఏదైనా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్లో చేసుకుంటే వేసుకోవచ్చు. ఓకే. లో రిస్క్ అది. మళ్ళీ మీడియం రిస్క్ ఉండే దాంట్లో బిజినెస్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళతో చేసుకోవచ్చు. అచ్చా. ఇంకా 2.5% మీకు తట్టుకునే శక్తి ఉంటే దాన్ని స్పెక్యులేషన్లు పెట్టుకోండి. రైట్. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పరమ చెత్త ఐడియా అంటే ఏది చెప్తారు మీరు? ఎదుటి వాళ్ళు ఏది ఆఫర్ ఇస్తే వాళ్ళు నమ్మి మనం పెట్టుబడి పెట్టడం. ఎవరో ఏదో చెప్తారు, నేను 2 ఇయర్లీ డబ్బులు ఇస్తాను, 3% ఇస్తాను, 4%, 2% ఇస్తాను అని చెప్తారు మంత్లీ. ఖచ్చితంగా తప్పు అది. అవునా? మంత్లీ 2% కూడా ఇవ్వలేరు. గ్యారంటీ ఇవ్వడం తప్పు. అచ్చా. ఈవెన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఎవరు కూడా రీపేమెంట్ గ్యారంటీ ఇవ్వకూడదు. ఇంత షేర్ మార్కెట్లో ఇంత వస్తుందని చెప్పడం గ్యారంటీ తప్పు, అది ఇవ్వకూడదు. ఇచ్చిన వాళ్ళంటే తప్పు అది. అచ్చా. ఎదుటి వాళ్ళ ఒక ఆఫర్ని చూసి ఇన్వెస్ట్మెంట్స్, అది పెద్ద చెత్త ఐడియా అది. అవునా? ఓకే ఓకే. రైట్ సార్. ఇప్పుడు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ వచ్చేసాయి కదా, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అన్నీ వచ్చాయి. ఇంకా ఈ ఎఫ్డీలు అవసరమా? ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్లు? సరే, ఇప్పుడు 2 రకాల పెట్టుబడులు ఉంటాయి. ఒకటి డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్ అంటారు. అవును. డెట్ ఫండ్ అంటే ఏంటంటే నాకు రిస్క్ వద్దు, నాకు ఎంత వచ్చినా పర్వాలేదు ఇంట్రెస్ట్ కింద. ఓకే. నేను రిస్క్ తీసుకోను. నా 10 లక్షలు 5 లక్షలు దాంట్లో పెడతాను, నాకు రిస్క్ అవసరం లేదు 5 లక్షలకు, నాకు ఎంత వస్తే అంత తీసుకుంటాను. అది డెట్ ఫండ్ అంటారు. ఓకే. రిస్క్ తీసుకోండి సిద్ధంగా, ఇంకో 5 లక్షలు రిస్క్ తీసుకొని సిద్ధంగా ఉన్నాను. ధర పెరిగిన దగ్గర తట్టుకోగలుగుతున్నాను, కొద్ది రోజులు వెయిట్ చేయగలుగుతాను, లాభం వస్తే సంపాదించుకుంటాను, నష్టం అయితే భరిస్తాను. 5 లక్షలు ఈక్విటీ ఫండ్, అది క్యాపిటల్ అంటారు. ఓకే. అట్లా డివైడ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. రైట్. సూపర్ సార్. సో చాలా ముఖ్యమైన విషయాలు చాలా చెప్పారు మీరు, అద్భుతం. సో ఫైనల్గా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే ఒక మనీ మంత్రం ఒకటి చెప్పండి. డబ్బులు సంపాదించే ఒక మనీ మంత్ర. డబ్బుని గౌరవించండి. ఫస్ట్ ఖర్చు పెట్టే ముందు ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వచ్చింది అని ఆలోచించండి. ఖర్చు తగ్గించండి, పొదుపు పెంచండి. సేవ్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. మినిమం 25 ఆదాయంలో 25% సేవ్ చేయండి. ఓకే. మినిమం. అచ్చా. ఫస్టే సేవ్ చేసినాకనే ఖర్చు పెట్టండి. దానికి మీ ఒక్కరు సరిపోరు, కుటుంబం మొత్తం సహకారం ఉండాలి. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు కూడా ఉంటే వాళ్ళు కూడా సహకరిస్తేనే ఒక్కరు నిర్ణయం తీసుకుంటే కాదు, మొత్తం కుటుంబం సహకరించాలి. కుటుంబాన్ని కాన్ఫిడెన్స్ తీసుకొని చేయాలి. సూపర్. ఇది అసలైన సలహా అంటే అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బహుశా మీకు ఈ పాటి క్లారిటీ వచ్చేసి ఉండాలి. ఈ 2026లో మన డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, మన టార్గెట్స్, మన రేంజ్ ఎలా ఉండాలి, మన గోల్స్ ఎలా ఉండాలి. చాలా కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ ఇది. సో మీరు దేంట్లో పెట్టుబడి పెడతారు కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఇంకా సందేహం ఉన్నా హనుమాన్లు సార్ మనకు అందుబాటులోనే ఉంటారు. మీ కామెంట్లో మీకు ఆన్సర్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. సో కీప్ వాచింగ్ కొల్గూరి 24/7. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.